సీఎం రేవంత్ ను కలిసిన సినీ ప్రముఖులు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చలు. మేడారానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ సెలవు దినం కావడంతో అమ్మలకు ముందస్తు మొక్కులు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి స్పీడ్ బ్రేకర్ అన్న కేటీఆర్, పాలన చేతకాకే ప్రతిపక్షాలపై మంత్రుల విమర్శలన్న హరీష్. టీజేఎస్ను ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్లో విలీనం చేయం, ప్రజాస్వామ్య పాలన అందించడమే లక్ష్యమైన కోదండరాం. దళిత బంధు ఓ పద్ధతి ప్రకారం చేస్తే బాగుండేది, కొన్ని నిర్ణయాలతోనే ఓడామన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి. ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్లో 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 202 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 7 వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు బౌలర్ హార్ట్లే. చేజింగ్లో భారత టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అయింది. 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. 28 పరుగులు చేసిన అశ్విన్, భరత్ నిలకడగా ఆడడంతో విజయానికి చేరువగా వచ్చింది. తర్వాత టామ్ హార్ట్లే బౌలింగ్లో ఇద్దరు అవుట్ అయ్యారు. అంతకుముందు 316 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 104 పరుగులు జోడించింది. 196 పరుగులు చేసిన ఓలీ పోప్ కొద్దిలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. టామ్ హార్ట్లే రాణించడంతో 420 పరుగుల భారీ స్కోర్ చేసింది ఇంగ్లాండ్. ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్లో 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 202 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 7 వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు బౌలర్ హార్ట్లే. చేసింగ్లో భారత టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అయింది. 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. 28 పరుగులు చేసిన అశ్విన్, భరత్ నిలకడగా ఆడడంతో విజయానికి చేరువగా వచ్చింది. తర్వాత టామ్ హార్ట్లే బౌలింగ్లో ఇద్దరు అవుట్ అయ్యారు. అంతకుముందు 316 పరుగులు ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 104 పరుగులు జోడించింది. 196 పరుగులు చేసిన ఓలీ పోప్ కొద్దిలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. టామ్ హార్ట్లే రాణించడంతో 420 పరుగుల భారీ స్కోర్ చేసింది ఇంగ్లాండ్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేసిందని ఆరోపించారు మంత్రి సీతక్క. ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రం చేశారని మండిపడ్డారు. ప్రగతి భవన్లో పెంపుడు కుక్కలకు కేటీఆర్కు 12 లక్షలతో ఇండ్లు కట్టించడంపై ఉన్న శ్రద్ధ పేదలపై లేదన్నారు. వరంగల్ జిల్లా గురుతూరు గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క. చూడు, మేము ఆటో డ్రైవర్లను కూడా ఆదుకున్నామని చెప్పిన. ఇప్పుడు ఇక్కడ నుంచి వర్షాలకుంట నుంచి వరంగల్ దాకా బస్సు ఆటో పోతుందా? చిన్న ఆటో పోతుందా? మరి దానికోసం మనం పెట్టినాం. ఉదాహరణకు వాళ్ళేమో ఆటోలలో రెచ్చగొడుతున్నారు. మరి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉన్నోడు ఇట్లా 100 ఎకరాలు రైతుల పేరు మీద, రైతులు కాకుండా భూములు కొనుక్కొని పట్టాలు ఎక్కించుకొని వాళ్ళు రైతు బంధు పొందిండ్రు. పేదోళ్ళు ఎవరన్నా అడ్డుకున్నారా? వాళ్ళను దున్నకున్నా, చేను లేకున్నా, రోడ్ అయినా, శ్మశానం వాటికైనా వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఎత్తుకున్నారు పైసలు. ఇక్కడ కళ్ళలో ముంగట మీరు కష్టపడ్డా మీకు రూపాయి రానటువంటి పరిస్థితి వ్యవసాయదారులకు. కానీ ఈ రోజు ఆటోలను మహిళలు ఉచితంగా బస్సు ఎక్కుతారని వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడతా ఉంది. ఆటో సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. అలా మీ కుటుంబంలో ఉంటారు ఎక్కటోళ్ళు. మనం ఇక్కడ నుంచి ఇక్కడ రామచంద్రపురం మల్లపల్లి వరకు నడుపుతాం, కానీ హైదరాబాద్ దాకా బస్సు ఫ్రీగా తీసుకుపోతారు. మరి చిన్న దానికోసం ఆపితే మరి పెద్దదానికి లాస్ అవుతారు కదా. 500-600 ఖర్చు వస్తుంది బస్సుకు. మరి ఆటోలో పోలేరు కదా. అందుకనే మా ఆటో సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కుట్రలు. వాళ్ళు 3 రోజులు కానీ అధికారం దిగిపోయి రోజు మమ్మల్ని నిలదీస్తాం అంటారు. కనీసం వాళ్ళ కుక్కకు 12 లక్షల, కేటీఆర్ కుక్కలకు 12 లక్షలు పెట్టి ఇల్లు కట్టించారు, వాటికి షెడ్యూల్ వేసారు. వాళ్ళు ఆటలు ఆడుకోవడం కోసం 2-3 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు బ్యాడ్మింటన్ ఆడడం కోసం. మన ఊళ్ళో పిల్లలకు గేమ్స్ పెడితే టీచర్లు కొంగులు బట్టి అడుకొచ్చి పాపం అక్కడక్కడ గేమ్స్ ఆటలు ఆడిచ్చారు. మనకైతే ఇల్లు రాలేదు ఇంతవరకు. కుక్కలకు మాత్రం ఇల్లు కట్టించారు ఉండడం కోసం. వాళ్ళ పాలన అట్లా. మన పాలన ప్రజల కోసం ఆలోచిస్తారు. మేము ఎవ్వరం కూడా విలాసాల కోసం, సొంత ఖర్చుల కోసం, సొంత వ్యవహారం కోసం ఎవరం చూడడం లేదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి
కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అందరూ అధికారులు కూడా కష్టపడి పనిచేయండి, ఇష్టంతో పనిచేయండి. మీ ఇంట్రెస్టులు మీ బాధలు కూడా మేము అర్థం చేసుకుంటాము. అధికారులకు కూడా జీతాలు ఎప్పుడో జీతం నెలకొకసారి రాకపోయేది అధికారులకు, 45 రోజులకు ఒకసారి జీతం, మధ్యలో 15 రోజులు ఎగ్గొట్టుడు, లాస్ట్ సంవత్సరం వచ్చేసరికి 2-3 నెలల జీతం కట్ అయ్యేది. వాళ్ళ కష్టాలు కూడా అట్లనే ఉన్నాయి, అంగన్వాడీల కష్టాలు ఇట్లనే ఉన్నాయి, చాలా ఆశా వర్కర్ల సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇవన్నింటిని కూడా ఒక్కొక్కటి మేము సాల్వ్ తప్పకుండా పరిష్కరిస్తాం. మీరందరూ కూడా మాకు మద్దతుగా ఉండండి. ఇల్లు కూడా 5 లక్షలతో ఇల్లు, ఇప్పుడు ఉచిత బస్సు నడుస్తా ఉంది. తర్వాత రేపు రాబోయే నెలలో మరి మహిళలకు ఇంట్లో ఒక పెద్ద మనిషికి 2500 గ్యాస్, తర్వాత ఇళ్ళది కూడా అప్లికేషన్ తీసుకున్నాం. ఇల్లు లేనోళ్ళు ఎవరు ఉన్నోళ్ళు ఎవరు అనేది కూడా అదంతా వడపోస్తారు. అది వచ్చిన తర్వాత తప్పకుండా ఇల్లు కూడా వస్తాయని తెలియజేస్తూ, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకటి చేసాడు, కాస్తకాలం అనేది లేదు కాబట్టి కాస్తకాలం లేదు, నీకు పట్టా లేదు, నీ భూమి ఏంటిది అని అడుగుతున్నాడు. ఇప్పుడు కోర్టుకు పోతే మనం ఈ భూమి నాదే అంటే కోర్టుకు పోతే నీది ఏది ఆధారం అంటున్నాడు. ఆయన పట్టా ఇస్తలేడు, కాస్త నీ పేర్లే కూడా చేసేసి దానితో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నిన్ననే ముఖ్యమంత్రి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి రివ్యూ ఏర్పాటు చేసి మరి మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారందరూ కూర్చొని ఈ ధరణిలో వచ్చినటువంటి అనేక సమస్యలు, మోక మీద నువ్వు ఉంటున్నావు, పట్టా వేరే పేరు మీద ఉంటుంది, రైతు బంధు వేరే వాళ్ళకి వస్తుంది, ఈ ఆల్రెడీ బిల్డింగ్ ఉంటుంది, ఎవరికో పోతే పాపం దున్నేటోళ్ళకేమో రైతు బంధు వస్తుంది. నిన్న మనం పెద్ద పెద్ద భాగవతాలు బయటకు వచ్చిన హైవే, నేషనల్ హైవే, పెద్ద రోడ్డు, ఎప్పుడో రోడ్ అయింది, ఆ రోడ్డు కూడా రైతు బంధు వస్తుంది, ఇక దున్నేటోళ్ళకి మాత్రం రైతు బంధు వస్తుంది. అంటే ఇట్లాంటి తప్పులను మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళు రైతు బంధు వ్యతిరేకం, రైతు బంధు వ్యతిరేకం. రైతు బంధు వ్యతిరేకం కాదు, కానీ రైతు అనేటోళ్లకు రైతు బంధు రాకుండా, కష్టపడేటోళ్ళకు వ్యవసాయం చేసేటోళ్ళకు కాకుండా, దేని పడితే గుట్టకు ఇప్పుడు 4000 ఎకరాలు కూడా రైతు బంధు పోతుంది, 1000 ఎకరాలు ఉమ్మడి పేరు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 10-15 రోజులలో ఈ ఫైల్ ఇవ్వాలని నేను కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకుంటున్నా. మన ఏరియాలో ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. వచ్చే వేసవిలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో 60 లక్షల వ్యయంతో నిర్మించిన 3 నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అలాగే 9 కోట్ల 10 లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ రోడ్లకు శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం. పదవీ కాలం 31 తోటి ముగుస్తూ ఉంది కాబట్టి నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, తమ హయాంలో నిర్మించబడ్డటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా ప్రారంభించుకోవాలనే ఆరాటం ఉంది. తప్పకుండా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా వీళ్ళన్నీ ప్రారంభోత్సవం చేసే ప్రయత్నం చేస్తాను. గత 10 సంవత్సరాలుగా మరి జాప్యం జరిగి ప్రారంభానికి సంబంధించినటువంటి తొందరపడితే జరిగేది కాదు. వీలైనంత వరకు ఇది అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ. శాసనసభ్యులు మారినా, ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ఎవరు ఆందోళన కూడా అవసరం లేదు. వాళ్ళందరూ ఎవరి గౌరవం వారిది. వారందరికీ నేను ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి మీరంతా పడ్డ కష్టానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతి సర్పంచ్కు అనేక ఇబ్బందులున్నా గ్రామం పట్టుకొని, గ్రామ సమస్యను పట్టుకొని ఉన్నారు. మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే కాలం లోపల వచ్చే ఎండాకాలం, వేసవి కాలంలో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య లేకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తాను. భూగర్భ జలాలు తగ్గినప్పటికీ కూడా అందుకు ప్రజలంతా సహకరించాలి. ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే విధంగా, అధికారుల దృష్టికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో సీఐ ప్రేమ్ కుమార్ సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రజాభవన్ దగ్గర బారికేడ్లు ఢీకొట్టిన ఘటనలో అదుపులోకి 2 తీసుకున్నారు. యాక్సిడెంట్ ఘటన తర్వాత షకీల్ కుమారుడు దుబాయ్ వెళ్లేందుకు సీఐ సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. యాక్సిడెంట్ జరిగిన సమయంలో బోధన్లో సీఐగా విధులు నిర్వహించారు ప్రేమ్ కుమార్. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి సీఐ ప్రేమ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోర్టుకు తరలించగా సమయం ముగియడంతో రేపు నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట 2 హాజరుపరచనున్నారు పంజాగుట్ట పోలీసులు. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో 2 విచారిస్తున్నారు. ఇక మరింత సమాచారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసు అప్డేట్స్ ఏంటి?
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ అంటే బ్యారిగేట్లని ఢీకొట్టిన ఘటనకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు ఈ కేసు సంబంధించి కొంతవరకు పరిణామాలు మారాయి. చాలా ట్విస్టులు తెరపైకి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నైట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అది ఉంటుంది కాబట్టి పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళారు. ఘటనా స్థలానికి వెళ్ళి కార్తో పాటు బోధన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుణ్ణి తప్పించే ప్రయత్నంలో భాగంగా అప్పటి పంజాగుట్ట సిఐ దుర్గారావు అసలు షకీల్ కుమారుడే లేడు అంటూ మరొక వెహికల్ పిలిపించి ఆ వెహికల్లో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డ్రైవర్ని తీసుకొని వచ్చి ఆ కేసులో ప్రస్తుతము ఇన్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవ్ చేసే వ్యక్తి డ్రైవర్ అంటూ కూడా ఆ కేసుని మొత్తం కూడా ఒక టర్న్ తీసిన పరిస్థితి. సో దాని తర్వాత డీసీపీ నేరుగా ఎంటర్ అయ్యి ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా గమనించిన తర్వాత అప్పటి పంజాగుట్ట సిఐ దుర్గారావు మొత్తం కూడా ఈ కేసుని తప్పుదోవ పట్టించాడు అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దుర్గారావుని సస్పెండ్ చేసిన పరిస్థితి. సో దాని తర్వాత షకీల్ కుమారుడు అటు బోధన్ వెళ్ళడము, బోధన్ వెళ్ళి అక్కడ నుండి నేరుగా దుబాయ్కి వెళ్ళడం. అయితే ఈ సీన్లో మాత్రము అప్పుడు బోధన్ సంబంధించి సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రేమ్ కుమార్ పూర్తి స్థాయిలో కూడా సహకరించారు అనే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఉదయం ప్రేమ్ కుమార్తో పాటు మరొక వ్యక్తి అతడు కూడా షకీల్కి అత్యంత సన్నిహితుడు, ప్రధాన అనుచరుడు అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. పోలీసులు కూడా ఆఫ్ ద రికార్డ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇద్దరిని కూడా ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని భావించారు. కానీ ఈరోజు అది కుదరని పక్షంలో రేపు నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత పూర్తి స్థాయిలో రేపు కోర్టు ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కేసులో అప్పటి బోధన్ సిఐగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ పూర్తి స్థాయిలో ఇక్కడ అప్పటి పంజాగుట్ట సిఐ దుర్గారావు ఏ విధంగా కేసుని మొత్తం కూడా తారుమారు చేసే ప్రయత్నం చేసిండో సేమ్ బోధన్ నుండి షకీల్ కుమారుడు దుబాయ్ వెళ్ళడానికి పూర్తి స్థాయిలో కూడా అప్పుడు బోధన్ సిఐగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ సహకరించాడు. దాంతోపాటు షకీల్ ప్రధాన అనుచరుడు కూడా వీళ్ళిద్దరూ కలిసి బోధన్ నుండి పూర్తి స్థాయిలో అతడు దుబాయ్కి వెళ్ళే ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో దానికి పూర్తి స్థాయిలో సహకరించారు అనేది కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. రేపు న్యాయస్థానంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ప్రస్తుతానికి ఈ విషయానికి సంబంధించి ఎందుకంటే ఆల్రెడీ ఒక అధికారి సిఐ పైన సస్పెన్షన్ వేటు పడింది, మరొక సిఐ పేరు తెరపైకి వచ్చింది కాబట్టి డిపార్ట్మెంట్లో కూడా చర్చ నడుస్తుంది. ఈ కేసు సంబంధించి చాలా గోప్యత పాటిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇద్దరిని కూడా ఒక రహస్యమైన ప్రాంతంలో ఇంకా కూడా విచారిస్తున్నారు. విచారణలో భాగంగా చాలా కీలకమైన అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు బోధన్ సిఐగా ప్రేమ్ కుమార్ పనిచేసే టైంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ ఏది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో దానికి అనుగుణంగా పనిచేసేవాడు. సో చాలా వరకు అతనికి సపోర్ట్ చేస్తూ పనిచేసేవాడు అనే ఆరోపణలు కూడా ఇతని పైన ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా కూపీలాగే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ కేసు సంబంధించి ఎందుకంటే తారుమారు చేసే ప్రయత్నము మొత్తం కూడా పోలీసులే ఇందులో కీ రోల్గా వ్యవహరించి మొత్తము అక్యూజ్డ్ని బయటపడేసే ప్రయత్నం ఒకటి చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే షకీల్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు గతంలో కూడా మన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్లో కూడా అందులో ప్రాణ నష్టం కూడా జరిగింది. సో అందులో కూడా షకీల్ కుమారుడే డ్రైవ్ చేశాడు అనే ఆరోపణలు ఉన్నాయి. కానీ పోలీసులు మొత్తం కూడా ఆ కేసుని తారుమారు చేసి అందులో కూడా డ్రైవరే డ్రైవ్ చేస్తున్నట్లు షకీల్ కుమారుడు అసలు ఆ సీన్లో లేనట్టు అప్పుడు ఎస్టాబ్లిష్ చేయడము దాన్ని మొత్తం కూడా కేసుని ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది. కానీ మొన్న జరిగిన ప్రజాభవన్ కేసు సంబంధించి షకీల్ కుమారుడి పాత్ర అందులో ఉంది. ఉన్నతాధికారులు చాలా సీరియస్గా వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్ మొత్తం కూడా గ్యాదర్ చేసిన తర్వాత సిఐ మొత్తం కూడా దీన్ని తప్పుదోవ పట్టించాడు. షకీల్ కుమారుడు అక్యూజ్డ్గా ఉండాల్సిన వాడిని పూర్తి స్థాయిలో కేసు నుండి బయటపడేసే ప్రయత్నం చేశాడు అని తెలిసిన తర్వాత గతంలో ఉన్న కేసు సంబంధించి కూడా కొంతవరకు వివరాలు అయితే పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసు సంబంధించి ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు బ్యారిగేట్లను ఢీకొట్టిన కేసులో కూడా సిఐ అప్పటి పంజాగుట్ట సిఐ పైన వేటు పడింది. సో ఇప్పుడు ప్రేమ్ కుమార్ అప్పుడు తను బోధన్ సిఐగా విధులు నిర్వహిస్తున్నాడు కాబట్టి తాను కూడా సహకరించాడు. మొత్తం అతన్ని దుబాయ్ పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ చేశాడు అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కాబట్టి అతన్ని ఇటు షకీల్ ప్రధాన అనుచరుడు, అతనికి అత్యంత సన్నిహితుడు, వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు ఒక రహస్య ప్రాంతంలో అయితే విచారిస్తున్నారు. రేపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అయితే ఇంకా డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకా ఎవరెవరు సహకరించారు, ఎందుకంటే ఈ విధమైన యాక్టివిటీస్
యాక్టివిటీస్కి పోలీసులు సహకరించడం ఏంటి అనే ఒక భిన్నస్వరాలు కూడా తెరపైకి వస్తున్నాయి. పోలీసుల పైన కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇంకా ఎవరైనా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు దీనికి సహకరించారా అనే కోణంలో అయితే ఇంకా క్వశ్చనింగ్ అయితే కొనసాగుతుంది. సో ఇప్పటికైతే అప్పటి బోధన్ సిఐగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్తో పాటు షకీల్ ప్రధాన అనుచరుడు ఇద్దరు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఒక రహస్యమైన ప్రాంతంలో వీళ్ళని విచారిస్తున్నారు. రేపు నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్ తరలిస్తారా, బెయిల్ మంజూరు చేస్తారా అనేది వేచి చూడాల్సింది ఉంది అని. రైట్ అజయ్, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇటీవల ప్రకాష్ గౌడ్తో భేటీ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేపు చేవెళ్ల బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గం సమావేశం ఉంది. చేవెళ్ల లోక్సభ పరిధిలోకే రాజేంద్రనగర్ సెగ్మెంట్ వస్తుంది. సమీక్షకు ఒకరోజు ముందు సీఎంతో ప్రకాష్ గౌడ్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మరోవైపు ఇటీవల ముఖ్యమంత్రిని కలిశారు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ ను కలవటాన్ని ఎలా చూడొచ్చు? అనిల్, రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలిసిండ్రు. తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం అని ఆయన చెప్తున్నారు. సేమ్ సీఎంఓ నుంచి కూడా నోట్ వచ్చింది మర్యాదపూర్వకంగా కలిసిందని. కానీ ఏం జరుగుతుందనేది కొంత ఆందోళనకరంగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, తర్వాత అదేదో అభివృద్ధి కోసం నియోజకవర్గంలో సమస్యల కోసం అని చెప్పడం, అదంతా సంకేతాలు అయితే వేరే పోతున్నాయి. మొన్ననే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినారు. అప్పుడు కూడా పార్టీ ముఖ్య నేతలకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ వాళ్ళు కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి సంబంధించిన ఇష్యూ లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పైన అయితే ఖచ్చితంగా సిఎల్పి పార్టీకి ఎల్పీ లీడర్ ఉంటారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్, సేమ్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. పోనీ మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు అంటే అక్కడ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. ఇప్పుడైతే సిటీ అయితే మొత్తం రాజేంద్ర ఎమ్మెల్యే అయినా మిగతా ఎమ్మెల్యేలు అయినా సిటీ అంతా కూడా కేటీఆర్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఇష్యూ ఉంటే కేటీఆర్ తో మాట్లాడుతూ ఉంటారు, కేటీఆర్ తో టచ్ లో ఉంటారు. మరి ఈ విషయాన్ని కేటీఆర్ చెప్పి పోయినరా చెప్పకుండా పోయినరా ఇప్పటిదాకా క్లారిటీ లేదు. మొన్న నలుగురు ఎమ్మెల్యేలు కలిసిన విషయం పైనే పార్టీ నుంచి ఇప్పటిదాకా ఏం రెస్పాన్స్ రాలేదు. కేవలం నలుగురు ఎమ్మెల్యేలే మళ్ళీ తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము ఏ పార్టీకి పోము, కేవలం అభివృద్ధి కోసం మాత్రమే కలిసినామని చెప్పిండు. సేమ్ ప్రకాష్ గౌడ్ కూడా కలవడం కొంత ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారా, కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా, సీఎం రేవంత్ రెడ్డితో ఏం చర్చలు జరుపుతున్నారు, కేవలం కాన్స్టిట్యూషన్ సమస్యలు అయితే అది సెక్రటరియట్ లోనో లేకపోతే అసెంబ్లీ నడుస్తున్న సందర్భంలో అసెంబ్లీలోనో కలవచ్చు. కానీ ఇంటికి వెళ్లి కలవడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఇంటికి వెళ్లి కలుస్తున్నారంటే ఇది సంకేతాలు వేరేగా పోతున్నాయి. వీళ్ళు పార్టీ చేంజ్ కావాలన్న ఆలోచనలో ఉన్నారా? లోక్సభ ఎలక్షన్స్ ముందే కొంత చేరికలు ఉంటాయి, అట్లయితేనే కాంగ్రెస్ పార్టీ కూడా లోక్సభ సీట్లు ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటుందని ఆ పార్టీ కూడా అనుకుంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహారం మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంది. బీఆర్ఎస్ లో ఎవరుంటారు, ఎవరు పోతారు, ముఖ్యంగా రేపు చేవెళ్ల పార్లమెంట్ లోకి వస్తుంది రాజేంద్ర కాన్స్టిట్యున్సీ. చేవెళ్ల పార్లమెంట్ లో రేపు కేటీఆర్ పర్యటన ఉంది, రేపు కేటీఆర్ సమావేశం ఉంది. మరి ఆ పర్యటనకు ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ పోతారా పోరా అనేది కూడా ఆసక్తికరం ఉంది. ఒకవేళ డెవలప్మెంట్ కోసమో లేకపోతే ఉత్తర మర్యాదపూర్వకంగా అయితే రేపు సమావేశంలో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు ఆయన బీఆర్ఎస్ సమావేశానికి అటెండ్ కాకపోతే ఆయన చెప్పినది ఈ రోజు చెప్తున్నాను అంతా అబద్ధమే, ఆయన కాంగ్రెస్ పార్టీ చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటది. కొన్ని రోజుల క్రితమే అనిల్ స్వామి గౌడ్ ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్ పోయిండ్రు. అప్పుడు రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఉన్నారు. అదే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన
ఒక సంక్షేమ గౌడ సంక్షేమానికి సంబంధించిన వ్యవహారం మీద చర్చించడానికి పోయినామని చెప్పిండ్రు. కానీ అక్కడ ఏదో ఒక పొలిటికల్ చర్చ జరిగింది అనే ఒక కొంత సమాచారం బయటకు వచ్చింది. స్వామిగౌడ్ కూడా బీఆర్ఎస్ పైన అసంతృప్తితోనే ఉన్నారు. ఆయన ఎలక్షన్స్ కు ముందే బీఆర్ఎస్ లో చేరిండ్రు. ఆయన బీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా స్వామిగౌడ్ ఎప్పుడు తెలంగాణ భవన్ కు వచ్చిన వ్యక్తి కాదు. సేమ్ టైం ప్రకాష్ గౌడ్ కూడా అక్కడ కనిపించిండు. కాబట్టి ప్రకాష్ గౌడ్, స్వామిగౌడ్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పోతారన్న చర్చ ఆ రోజు కూడా జరిగింది. కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సీఎం ను కలిస్తే తప్పేంది, సీఎం ను కలవద్దా అన్న వాదన ఒకటి ఉంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్? కేవలం అభివృద్ధి కోసం అయితే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా సీఎం అయినా కలవచ్చు, మంత్రులను కలవచ్చు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కోసం వాళ్ళని కలవచ్చు. కానీ ఇది కేవలం అభివృద్ధి మాటనా లేదా అభివృద్ధి పేరు చెప్పి మనం అంతకుముందు కూడా చూసినాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరిండ్రు. వాళ్ళంతా నియోజకవర్గ అభివృద్ధి కోసమని మెల్లమెల్లగా ఒకరొకరు కలిసిన తర్వాత లాస్ట్ ఫైనల్ గా 2/3 ఫార్ములా వచ్చేటట్లు 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి చేరినట్లుగా చూపించారు. కాబట్టి ఇప్పుడు మొన్న 4 ఎమ్మెల్యేలు, ఇప్పుడు ప్రకాష్ గౌడ్, మొత్తం 5 ఎమ్మెల్యేలు తర్వాత ఎవరు కలవబోతున్నారు, తర్వాత ఏం జరగబోతున్నది అయితే కొంత ఇంట్రెస్ట్ గా ఉంది. అనిల్. రైట్ శివ, థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా ఎలిగడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించి ఆదర్శవంతంగా నిలిచిన పాలక మండలిని అభినందించారు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు సౌకర్యంతో మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విజయ రమణరావు, ఎమ్మెల్సీ టి భానుప్రసాదరావులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో జరిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రంగనాథ స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మార్చిలోపు శనిగరం కోహెడ రహదారి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. లేకపోతే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం నిధులన్నీ ఇచ్చినా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్టు పనులన్నీ సిండికేట్గా మరికొంత మంది చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు భయపడి ఉండటం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలోని తంగలపల్లిలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు ఎంపీ బండి సంజయ్. కిలోమీటర్ల బీటీ రోడ్డు, దానికి 18 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము విడుదల జరిగింది శనివారం నుంచి. ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉండే కొన్ని మధ్యలో అవాంతరాల వలన పనులు ఆలస్యమైనాయి. కాంట్రాక్టర్ గారిని సంబంధిత అధికారులు కూడా ఈ మార్చి వరకు ఈ పనులను పూర్తి చేయాలని చెప్పి ఇప్పటి వరకు సూచించడం జరిగింది. వారు దాని ప్రకారం వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండే. ఇప్పటికి పనులు నాణ్యతం చేయాలి, ఇన్ టైంలో వర్క్స్ చేయాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము నిధులను దారి మళ్లించడం, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించకపోవడం, దీన్ని సాకు చూపట్టి కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులు చేయకపోవడం వలన ఇక్కడ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించడం వలన ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి. కరీంనగర్ జిల్లాలో ఎంత మూర్ఖత్వం అంటే ఇక్కడ కొంతమంది మంత్రుల నాయకుల ఒత్తిడి వల్ల ఇప్పుడు సర్పంచ్లు అందరూ కూడా గత ప్రభుత్వం సర్పంచ్లు ఇబ్బంది పెట్టింది. వాళ్ళ సర్పంచ్ల పదవి కాలం అయినాక వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడున్న సర్పంచ్ల ఆర్థిక పరిస్థితి చూసి వాళ్ళ ఇబ్బందులు చూసి నెక్స్ట్ ఎవరు కూడా సర్పంచ్ గా పోటీ చేయాలి ఎవరు అనుకోరు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పేరు ప్యానల్ మీద ఎవరు గెలవరు, రాసి పెట్టుకోరు, ఎవరు పోటీ చేయరు.
సర్పంచ్గా పోటీ అంటే ఒక దడదడ స్టార్ట్ అవుతుంది ఇవాళ. మళ్ళీ అప్పుల కావాలని చెప్పి గెలవడానికి అప్పుల కావాలి, పోటీ చేయడానికి అప్పుల కావాలి, అభివృద్ధి చేయడానికి అప్పుల కావాలి, లాస్ట్కు వాళ్ళ పదవీ కాలం అయిపోయినాక అప్పుల కావాలి. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ గత ప్రభుత్వము ఏ విధంగా రాసి రంపాన పెట్టిందో మళ్ళీ సేమ్ కరీంనగర్. జనసమితిని కాంగ్రెస్ లో విలీనం చేయడం లేదన్నారు పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. ప్రజాస్వామిక పాలన అందచేయడమే లక్ష్యమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. బీఆర్ఎస్ డబ్బుతో ఏదైనా సాధిస్తామనే అహంభావం సరికాదన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జిల్లా ఏర్పాటుకు 8 ఏళ్లుగా పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నాయకుల అసహనం మాత్రము అది ఏ రకంగా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా పూర్తి కాలేదు, అప్పుడే ఒక అసహనం ఇది ఉండదు అని శాపనార్థాలు, కూల్చదని శాపనార్థాలతో పాటు మొత్తానికి ఇది ఎట్లా నిలబడుతుందో చూస్తామనేటువంటి కోపం, మేము పైసలతో ఏమైనా చేయగలమనేటువంటి అహంభావము ఇవాళ బీఆర్ఎస్ ప్రదర్శిస్తున్నది. వారు మొత్తంగా కూడా ఒక అప్రజాస్వామిక ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రధాన లోపం ఏంటంటే ప్రజలతో ఉన్న సంబంధాలన్నింటినీ తెగదెంపులు చేసుకుంది. కానీ ఆ సంబంధాలను పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఇవి తప్పనిసరిగా హర్షించవలసినటువంటి పరిణామాలే. తప్పనిసరిగా ఒక గుర్తింపుని, ఉద్యమకారుల గుర్తింపుని ఇవ్వటం అందరం కూడా, ఉద్యమకారులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అయితే ఇది ఒక కొత్త, ఒక రకంగా ప్రయోగం అనే చెప్పాలి. పార్టీ కొనసాగిస్తారా లేకుంటే ఏం లేదు, అట్లాంటి ఆలోచన ఏం లేదు. ఇద్దరం కలిసి రాష్ట్రంలో రాజకీయ మార్పుకు ప్రయత్నం చేయాలనుకున్నాం, జరిగింది. రేపు ఢిల్లీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం, మా సహకారం అందిస్తాం. మేమైతే ఢిల్లీలో ఆడ చేసి. రేవంత్కు సీఎం కుర్చీ కేసీఆర్ పెట్టిన భిక్ష అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్లు అబద్దాలు రీల్స్ చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. 6 నెలలు ఆగితే ప్రజలే పట్టుబడి మరీ బీఆర్ఎస్కు ఓట్లేస్తారన్నారు హరీష్ రావు. పాలన చేతగాక ప్రతిపక్షాల మీద కోపానికి వస్తున్నారని విమర్శించారు. మెదక్లో బీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జరిపు నెల 15 రోజులు 2 నెలలు అయింది. ఒక్క 6 నెలలు ఆగని. 6 నెలల తర్వాత మీ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తే జనం ఏడవాయ మా వాళ్ళు అని చెప్పి పట్టుకొని ఎత్తుక్కొని ఓట్లేస్తారు మీకు. రేపు మా ఆంజనేయులు కౌన్సిలర్ నిలబడ్డా, మా విజయలక్ష్మి నిలబడ్డా, ఏడుంది విజయక్క ఇగరా అని టీఆర్ఎస్ లో దొరకబట్టుకొని ఓట్లేసే పరిస్థితి వస్తుంది. అంటే ప్రజలకు అర్థమవుతుంది విషయం. ఇలా కర్ణాటకలో 8 నెలలు అయింది, మనసున పట్టింది. మన దగ్గర కూడా కొద్దిగా షురు అయింది. ఇలా 24 గంటల కరెంట్ అన్నారు, ఎక్కడ కూడా 14-16 గంటల కంటే ఎక్కువ వస్తలేదు. 14 గంటలు 16 గంటలే వస్తుంది. మళ్ళా వాడు కంపెనీ వాడు ఇక కాంగ్రెస్ వచ్చిందిరా భయ్ అని వాడు ఇన్వర్టర్లు తయారు చేస్తుండు, జనరేటర్లు తయారు చేసుడు షురు అయింది. ఇలా వాళ్ళ గిరాకీ మాత్రం మళ్ళా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడి కాదు, మీ హామీల అమలు మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలు ఎప్పుడు సంతోషపడతారు? ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు 4,000 పెన్షన్ ఇస్తే ప్రజలు సంతోషపడతారు. పార్లమెంట్ ఎన్నికల్లోపు వాట్ల బోనస్ మీద జీవో ఇయ్యి, ఈ నెల 4,000 పెన్షన్ ఇయ్యి, ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణమాఫీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9కి ఇస్తా అన్నావు, కనీసం ఇప్పుడైనా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గులాబీ జెండా కనపడకుండా చేస్తామని మాట్లాడితే సహించేది లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రానున్న రోజుల్లో 100 స్పీడ్తో అధికారంలోకి వస్తామన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఫెవికాల్ బంధం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిర్గతమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల కొరకు పోరాటం చేస్తామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఆగన్న ఉపన్యాసం ఏంటంటే నాకు అట్లా అనిపించింది, చాలా బాధలా, ఏదో కోల్పోయినట్టు, ఏదో కింద మీద అయినట్టు, చాలా గంభీరంగా. ఏం కోల్పోయినాం మనం? ఒక అధికారం పోయింది, పోరాట పటిమ పోయింది, మొత్తం అప్పుడే మాయమైపోయిందా? దానికి ఆగమితమైంది. ఆగన్న మాట్లాడుతుంటే నేను అనుకుంటున్నా గింత మెల్లగా మాట్లాడుతుండు, గింత డీప్ గా మాట్లాడబట్టని నేను అనుకుంటుంది. నువ్వు ఉద్యమ నాయకునివి, ఈ రోజు కాదు విప్లవోద్యమాల్లో పనిచేసినవి, అటెనక తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవి, ఇది సిరిసిల్ల గడ్డ. ఇక్కడ మాట్లాడితే ఎట్లుండాలి నువ్వు నాకు అర్థం కాదు.
అనుబంధ సంఘాలు ఉన్నాయి, వాటిని కూడా పటిష్టం చేసుకుందాం. పని చేసేటోళ్ళకే పదవులు ఇద్దాం. ఎవరన్నా పని చేయం మేము పెద్ద మనుషులు అసంటోళ్ళం అంటే మీరు పక్కకుండండి, గౌరవప్రదంగా పక్కకు జరగండి అనే మాట కూడా చెబుదాం, పక్కకు కూర్చోబెడదాం. ఎందుకంటే పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ పోలేదు, సత్తా ఎక్కడ తగ్గలేదు, తగ్గద్దు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజానికి ఇది ఏం విచిత్రమో తెలియదు కానీ ముందుగా మీకు ఒక మాట చెప్పాలి. నేను ఇక్కడ గెలిచి ఇప్పుడు సిరిసిల్లలో మీ అందరి దయతోని 15 ఏళ్లతోని మరి 15 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎలక్షన్ రాగానే ఒక పుకారు ఉడుతుంది. కేటీఆర్ అంటోడు ఇక్కడ ఉండలేడ పీక్తుండట. నేను ఎక్కడికి పోతలేను, నేను మీ దగ్గరనే ఉంటా, రాజకీయాల్లో ఉన్న నాళ్ళు మీ దగ్గరనే ఉంటా. దయచేసి అనుమానం మనసులకెళ్ళి తీసేయండి. ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం, మళ్ళీ ప్రజలు మన దగ్గరికి వస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పై నిన్న అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి కారణమైన 45 వార్డు కౌన్సిలర్ గుండూరి పావని కృపాకర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్, అసమ్మతి, కాంగ్రెస్, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు. ఇంట్లో దుమ్మెత్తిపోసి కోడిగుడ్లను విసిరేశారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అవిశ్వాసం నోటీసుపై సంతకం పెట్టి పొత్తు ధర్మం పాటించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. అమ్ముడు పోయాడని మండిపడ్డారు అసమ్మతి కౌన్సిలర్లు. మా 31 మంది కౌన్సిలర్లు ఆత్మావి గౌరవమే కాపాడుకోవాలని ఒక్కళ్ళు కూడా ఒక మాట తప్పకుండా 31 మంది లైన్లో ఉన్నాం. మా 31 మంది ఆత్మగౌరవాన్ని బలి తీసిండు. దానికి మేము ఒకటే కోరుకుంటున్నాం, మా 31 మంది గౌరవ కౌన్సిలర్లు మరియు మా వార్డు ప్రజల సమస్యల కోసం మేము పోరాటం చేసినాం. మా ఆత్మగౌరవాన్ని వమ్ము చేసిన వచ్చి మాకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసేదాకా మేము ఇక్కడి నుంచి పోవని చెప్పి ప్రతిజ్ఞ. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న లష్కర్ వారం వైభవంగా జరిగింది. సికింద్రాబాద్ భక్తులు భారీగా తరలి రావడంతో లష్కర్ వారంగా పేరు వచ్చింది. సంక్రాంతి తర్వాత వచ్చే ప్రతి ఆదివారం జాతర ఘనంగా జరుగుతుంది. శివసత్తుల శిగాలు, వాయిద్యాల మధ్య స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు.